కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజా సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి పెట్టి బడుగు బలహీన వర్గాలకు ఆసరాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని 14వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. గత 30 సంవత్సరాలుగా 14వ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల పేద ప్రజలకు పట్టాల పంపిణీ చేయాలనే విషయాన్ని స్థానిక వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడంపై సంతోషం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నగర్ గ్రామ పార్టీ అధ్యక్షులు ఈర్ల రాజేందర్ మాట్లాడుతూ నూతన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కూడా గృహజ్యోతి పథకాన్ని వర్తింపచేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితులను అభివృద్ధి పదంలో నడిపేందుకు సంక్షేమ పథకాలను ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి రోజులు వచ్చినాయని మనమందరం మరి మన 14వ డివిజన్ కార్పొరేటర్ సులోచన సారన్న గారు మరి 14వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంజద్ గారు యొక్క ఆధ్వర్యంలో జరిగిన యొక్క పాలాభిషేకం. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు స్థానిక ఎమ్మెల్యే గారు మన యొక్క ఇన్ఛార్జి జిల్లా మంత్రి గారు శ్రీనివాసరెడ్డి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి 14వ డివిజన్లో అన్ని గ్రామంలో ఉన్న యొక్క గుడిసెవాసులు అనేది చాలా మంది ఉంటారు. ఎందుకంటే 14వ డివిజన్ అంటే అందరూ పేదోళ్ళు పేద ప్రజలని అసెంబ్లీలో చాలాసార్లు మాట్లాడాక మన యొక్క నాయకుడు మన కష్ట సుఖాలలో మరి అన్ని తెలిసిన యొక్క నాయకుడు మనకు ఎమ్మెల్యేగా ఉండడం వల్ల మన 14వ డివిజన్లో మరి యొక్క సుందరయ్య నగరు, ఎన్టీఆర్ నగరు, ఎస్ఆర్ నగరు, కాల్మక్స్ నగరు, ఐలమ్మ నగరు ఈ గ్రామాలలో మరి యొక్క పొట్టకొడి కోసం మరి అనేక గ్రామాల నుంచి వచ్చి నివసిస్తున్న ఈ గ్రామాలకు అండగా నేను ఉంటానన్న మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే 14వ డివిజన్లో గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతో మంది ఎమ్మెల్యేలు పైర్లు వచ్చింది, కానీ ఏ ప్రభుత్వం నుంచి కానీ ఏ ఎమ్మెల్యేలకు లేని యొక్క ఆలోచనలు మన ఎమ్మెల్యే నాగరాజు సార్కు వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. 14వ డివిజన్ గ్రామంలో మరి పట్టాలు లేని ఏ గ్రామం అయితే ఉన్నదో వారికి పట్టాలు ఇవ్వాలని మన కార్పొరేటర్ యొక్క సహకారం డివిజన్ అధ్యక్షుడు, అన్ని గ్రామ శాఖ అధ్యక్షులు, మరి సీనియర్